పునర్జన్మ ఇచ్చింది. వీరితో మాట్లాడిన తర్వాత ఏమనిపించింది మీకు? మీరు వాళ్ళ చెప్తారు వాళ్ళు. స్వామి వారితో నేను కూడా మాట్లాడి నేను కూడా ధైర్యం చెప్పిన వీళ్ళకు వాటి ఏం లేదు. అంటే ఆర్మీ హెలికాప్టర్ ఇక్కడే ఉంటాయి సార్, ఎందుకంటే మిగతా వర్షాలు కూడా ఆర్మీ హెలికాప్టర్ ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సేవ్ చేయడానికి కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే అసలు మీరు నమ్మరు, నిన్న అమిత్ షా గారికి ఫోన్ చేసిన వెంటనే మీరు నమ్మరు, చాలా బాధపడ్డారు. అంటే వర్షాలు పడుతున్నాయి, సరే అనుకోకుండా వర్షాలు పడ్డాయి, మనం ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఏం కావాలని చెప్తే సార్ తెలంగాణలో వర్షాలు బాగా పడుతున్నాయి సార్, చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు, మొత్తం వరదలు చిక్కపోయారు, మనకు హెలికాప్టర్స్ కావాలి సార్, చాపర్స్ కావాలి సార్ అన్న వెంటనే వారు మాట్లాడిన వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా మాకు ఫోన్ చేసి మేము ఆర్మీని అలర్ట్ చేసినాము, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అని చెప్పిన తర్వాత కమాండర్స్ అందరూ కూడా ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేశాక వెంటనే హెలికాప్టర్ పంపిస్తామని చెప్పినాక హెలికాప్టర్లు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడం వలన తిరిగి వాపసు వెళ్ళిపోయినాయి. పాపం రాత్రంతా వర్షాలు ఉన్నారు పాపం వీళ్ళే. ఈరోజు మార్నింగ్ కొంచెం మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ చాపర్స్ వచ్చినాయి, మళ్ళీ వాతావరణం అనుకూలించకపోవడం, మళ్ళీ రిటర్న్ అయినాక ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వెంటనే ఆ షేని గారు నిజంగా చాలా గ్రేట్ ఆఫీసర్, ఆయన కమాండర్ అయిన షేని గారు గ్రేట్ ఆఫీసర్ అన్న. నిజంగా ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తగ్గింది సార్, మీరు పంపండి, ప్రయత్నం చేయండి, మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తలేము, కానీ కొంచెం కష్టపడండి సార్ అంటే వెంటనే 2 చేపలను ఇప్పుడే పంపించి వీళ్ళని బయట తీసుకురావడం, మళ్ళీ ఆ చేపలు మళ్ళీ 2 చేపలు, మొత్తం 4 చేపర్స్ను ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయము, సహకారము, ఇక్కడ స్థానిక నాయకులు ఆది శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా పాపం నిన్న వచ్చి ఇక్కడ నేను ఒక వ్యక్తినిగా పోయి వచ్చిండు. ఇందులో రాజకీయ అభిప్రాయ భేదాలు ఏవి లేవు. మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ వాళ్ళిద్దరికి నియోజకవర్గ తరపున వాళ్ళిద్దరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ సేవ మర్చిపోలేము, 5 ప్రాణాలు కాపాడిన వాళ్ళు. దాంతోపాటు షేని ఆఫీసర్ కూడా చాలా చాలా వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పొద్దు నుంచి 100 ఫోన్లు చేసి వాళ్ళ కాపాడే ప్రయత్నం అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. మీడియా మిత్రులు కూడా ఈ ఇష్యూను నిన్న నుంచి నిరంతరం మీరు ధరుస్తున్నారు, మీ కెమెరామెన్ ధరుస్తున్నారు, రిపోర్ట్ ధరుస్తున్నారు, మీరు అందరూ రోడ్ల మీద ఉన్నారు కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఈరోజు కూడా మన రామచంద్రరావు గారు ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ పెట్టి మాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇంట్లో లేరు, నాయకులు ఎవ్వరు కూడా ఇంట్లో అందరు రోడ్డుకి ఎక్కి సేవా కార్యక్రమం ఇస్తున్నారు. రామచంద్ర గారు పొద్దున్న టెలికాన్ఫరెన్స్ పెట్టించి అందరికీ ఆదేశాలు ఇచ్చారు. సరే ఇబ్బంది అయితే అనుకోకుండా వర్షాలు వచ్చినాయి కాపాడే పద్ధతి, కానీ ఇప్పుడు ఈ టైంలో మనం విమర్శించుకోవడం మంచి పద్ధతి కానీ ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు అందరం కలిసి ఈ పార్టీ ఆ పార్టీ ఈ ప్రాణం అందరం కలిసి మనం కాపాడే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఎవరి ఫెయిల్యూర్ ఉంది ఎవరుందో తర్వాత మనం తిట్టుకొని విమర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వర్షాలు పూర్తి ఎవరు కూడా ఇక్కడనే ఉంటాయి. ఎప్పుడు ఆపద వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళు సేవ్ చేయడానికి సహకరించడానికి రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి తప్పకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అందుబాటు ఈ చాపార వాళ్ళ ఇబ్బంది ఏంటంటే కొంచెం వాతావరణం అనుకూలించాలి, కొంచెం వర్షం తగ్గి వాతావరణం అనుకూలిస్తే ఎప్పటికప్పుడు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు దాన్ని. వాటిని వీళ్ళది నాకు తెలిసి వీళ్ళది పునర్జన్మ. ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు గట్టు మీద ఉన్నారు కాబట్టి ఎక్కువ ఫ్లో రాలే, వస్తే చాలా ఇబ్బంది పడేటోళ్ళు. కాబట్టి ఆల్రెడీ ఒకతను ఇప్పటికి కుట్టుకపోయాడు, వారి కోసం ఆచు కోసం చూస్తున్నాం కాబట్టి వీళ్ళ పునర్జన్మ వీళ్ళకు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వీళ్ళతో అంటే నిరంతరం మీరు ఫోన్లో మాట్లాడుతూ వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఏమనిపిస్తుంది? మన చేతిలో ఒక అధికారం ఉంది, బాధ్యత ఉంది, మనం చెప్తే అవుతాయి కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సైనిక హెలికాప్టర్ పంపడము. అమిత్ షా వీళ్ళందరితో మాట్లాడారు. ఆర్మీ హెలికాప్టర్ల రాక కొంత ఆలస్యమైంది కదా, సో ఎట్లా ఉంది? ఆలస్యం కాదు, అతనికి ఏంటంటే వాతావరణం అనుకూలించాలి రావాలంటే. ఇలా నిన్న వచ్చినాయి వాపసు వెళ్ళిపోయినాయి, ఇవాళ మార్నింగ్ కూడా వచ్చినాయి,
3 వాపస్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన వెంటనే ఊటౌట్న వచ్చినాయి, ఇవాళ కాపాడే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వీరిని రక్షించడానికి సహాయం చేశాయి, వీరికి పునర్జన్మ ఇచ్చింది, వీరితో